భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో గెలుపొందిన సందర్భంగా గుంటూరులో సోమవారం ఘనంగా సంబరాలు జరిగాయి. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని వాజ్పేయి విగ్రహం వద్ద బాణసంచా కాల్చి నృత్యాలు చేసి సంబరాలు జరిపారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే గత 63 రోజులుగా 5 రాష్ట్రాల్లో ఈ యొక్క మినీ జనరల్ ఎలక్షన్ లాగా హోరాహోరీగా జరిగిన పోరాటంలో మా భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున 3 రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించింది పార్టీ. విజయదుందుభి మోగించడం అంటే చిన్న విషయం కాదు. ఎంతోమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు గత 6 నెలలుగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ను సందర్శించి ఆ యొక్క పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మేము పశ్చిమ బెంగాల్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే బంగ్లా ఉగ్ర మరకలు ఆ యొక్క రాష్ట్రంలో చేరి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, దేశాన్ని ఇబ్బంది పెడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ యొక్క మమతా బెనర్జీ పరిపాలన అందిస్తుంది. అయితే ఆమె యొక్క పరిపాలనకు చెక్ పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి ఎందరో త్యాగధనులు ఉన్నారు ఆ యొక్క రాష్ట్రం నుంచి. ఏదైతే సర్దార్ స్వామి వివేకానంద గారు కావచ్చు, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ స్థాపించిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆత్మ ఈ రోజుకి శాంతిచ్చింది. ఆ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దాదాపు 200 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఏదైతే మమతా బెనర్జీ గారిని మేము ఎక్కడా కూడా విమర్శించాలా, ఆమె కూడా మాకు తల్లి లాంటిది. కానీ ఆమె చేసినటువంటి పనులు ఎలాంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులందరికీ ఓటు హక్కు కల్పించి ఆ యొక్క రాష్ట్రంలో ఉండే ప్రజలకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటట్టు చేసింది. వందే మాతరం పుట్టిన ప్రదేశం, జనగణమన పుట్టిన ప్రదేశం. ఈరోజు ఒక 20 సంవత్సరాలు సిపిఎం పాలన, ఒక 15 సంవత్సరాలు టీఎంసీ పాలన, 40 సంవత్సరాల పాటు అయిన తర్వాత ఈ రోజున వందే మాతర గీతానికి 100 సంవత్సరాలైన కారణం చేత నేను బెంగాల్ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి శిరసారించి నమస్కారం చేస్తున్నా. ఎక్కడైతే వందే మాతరం పుట్టిందో, వందే మాతరం పాడటానికి తను అనుకూలించినటువంటి మమతా బెనర్జీ ఈ రోజున వందే మాతరం పాడుతుందో లేదా ఇంకో గీతం పాడుతుందో తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఆఫ్టర్ సిద్ధార్థ శంకర్ రే, లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున సిపిఎం చేతిలో పెట్టింది ఈ బెంగాల్ రాష్ట్రాన్ని. సిద్ధార్థ శంకర్ రే తర్వాత ఇప్పటిదాకా మమతా బెనర్జీ కమ్యూనిస్టులను విమర్శించి తను పవర్లోకి వచ్చి స్వార్థ రాజకీయాలు చేసి గత 15 సంవత్సరాలు బట్టి నీచ రాజకీయాలు పాల్పడుతుంటే ఈ రోజున బెంగాల్లో ఉండేటువంటి స్వతంత్ర వీరులు స్వతంత్రం కావాలని చెప్పి, మాకు స్వేచ్ఛ కావాలని చెప్పి, ఉగ్రవాద బుద్ధని చెప్పి ఈరోజు తీర్పు ఇచ్చారు. దీనికోసం అది భారతీయత కోసం ఇచ్చారు, భరతమాత జిందాబాద్ అంటూ ఇచ్చారు. కాబట్టి ఈరోజు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉన్నదో అటువంటి పరిపాలన కనుక ఏ రాష్ట్రం చేసినా సరే చూసాం తమిళనాడు ఎట్లా అయిపోయిందో. అందుకనే భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న అస్సాం ముందున్నది, భారతీయ ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి పాండిచ్చేరి, పుదుచ్చేరి ముందున్నది. కాబట్టి మేము కోరుకుంటుంది ఒకటి, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు
దేశ అభివృద్ధి కోసం కాంక్షించండి. మీ సొంత ఎజెండా పెట్టుకొని డబ్బులు కాంక్షించవాకండి. కరప్షన్ ఉన్న చోటల్లా రాష్ట్రం నాశనం అయిపోయింది. కరప్షన్ లేని చోట్ల దేశం బాగుపడింది. కాబట్టి ఈరోజు బెంగాల్ ప్రజలు అటు ఉగ్రవాదానికి, కరప్షన్కి, ఏకఛత్రాధిపత్యానికి, అట్టనే ఒక ఏకపక్ష రాజకీయాలకు, బంగ్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయం స్టార్ట్ చేసినటువంటి మమతా బెనర్జీ ఓడిపోవటం మూలాన దేశ ప్రజలకు అర్థమవుతుంది